అందరూ ఎంతో ఇష్టంగా తినే గుత్తి కాకరకాయ కూర చూసేద్దాము. ముందుగా అయితే కాకరకాయల్ని పైన పొట్టు తీసేసి ఇలా ఉప్పు పసుపులో వేసుకొని ఒక 15 నిమిషాలు నానిన తర్వాత ఇలా వాటర్ని మొత్తం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు దోరగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీరా ఇంకా మిరియాలు యాడ్ చేసుకొని మీకు రుచికి తగినంత ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇంకా ఎండు కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ కూడా వేసుకొని చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని కాకరకాయని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని అందులోకి స్టఫింగ్గా మనం ముందుగా చేసుకున్న ఆ పల్లీ పొడిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో పోపు పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కానీ బాగా వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే గుత్తి కాకరకాయ రెడీ అయిపోతుంది.